హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. జనరల్గా మనం ఇడ్లీస్ పెట్టుకున్నప్పుడు ఇడ్లీస్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలిపోయినప్పుడు ఇలా ఒక్కసారి ఇడ్లీ ఉప్మాని ట్రై చేయండి. నేను ఇక్కడ 8 ఇడ్లీస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ ఇడ్లీస్ అన్నిటిని పౌడర్ చేసుకొని మ్యాష్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్నిటిని మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలానే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక అరచెక్క నిమ్మరసంని పిండుకోండి. ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.